సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ. లోకేష్ కనకరాజ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని, రజనీ అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కమల్ కు విక్రమ్ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందించడమే కాకుండా కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీని అందించి ఆయన కెరియర్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చిన లోకేష్ కనకరాజ్ అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ ని రజనీకి అందిస్తాడని అంతా ఊహించారు. కానీ అది జరగలేదు. నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించినా, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక అతిథి పాత్రల్లో మెరిసినా కూడా ఫలితం లేకుండా పోయింది. సినిమాలో ఇంతమంది ఉన్నా, రజనీ సినిమా అని చేసినా కానీ కూలీని కేవలం మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కన్నడ నటి రచిత రామ్ల కోసమే చేసినట్టుగా కనిపించింది. వీరి డామినేషన్ తప్ప ఎక్కడ కూడా రజనీ డామినేషన్ కనిపించలేదు. దీంతో అభిమానులు లోకేష్ కనకరాజ్ పై ఫైర్ కావడం తెలిసిందే. భారీ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మితే ఫ్లాప్ ఇచ్చాడని లోకేష్ ని నిందించారు. అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట రజనీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ చేరింది. ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సౌందర్య రజనీకాంత్ కూలీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో కూలీ అత్యధిక వసూళ్లని రాబట్టినా కానీ నాన్న నటించిన టాప్ 10 సినిమాల్లో మాత్రం చోటు దక్కించుకోలేదని తేల్చి చెప్పి లోకేష్ కనకరాజ్ కి షాక్ ఇచ్చింది. కూతురిగా కాకుండా ఓ ఫిల్మ్ మేకర్ గా ఆయన అభిమానిగా చెప్తున్నా, నాన్న సినిమా అంటే ఎంతో ఊహిస్తాం, అవేవి కూలీ మూవీలో కనిపించలేదు. వ్యక్తిగతంగా నాన్న నటించిన టాప్ 10 సినిమాల గురించి చెప్పమంటే అందులో కూలీని మాత్రం మెన్షన్ చేయను అని చెప్పుకొచ్చింది. నాన్న స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే భాష, పడయప్ప, శివాజీ, అన్నామలై, తిల్లుముల్లు నా దృష్టిలో ప్రత్యేకమైన సినిమాలు. నాన్న నుంచి సినిమా అంటే ప్రతి అభిమాని అదే స్థాయిలో ఊహిస్తాడు. కూలీ సినిమాలో నాన్న పాత్రని గమనించిన అభిమానులు చాలా మంది ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నాన్న నటించిన మిగతా సినిమాల్లోని పాత్రలకు ఇందులోని పాత్రకు చాలా వ్యత్యాసం ఉందని. ఎప్పుడూ దూకుడుగా ఉండే క్యారెక్టర్లకు భిన్నంగా ఇందులో చాలా సాదా సీదాగా చూపించారని కామెంట్ చేశారు. నేను కూడా అదే నోటీస్ చేశాను. అంతేకాకుండా మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమాలో అతిథి పాత్రలకు బదులు నాన్న క్యారెక్టర్ కు మరింత స్కోప్ ఇచ్చి సీన్లు పెంచుంటే మాత్రం సినిమా మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. నాకు అదే అనిపించిందని చెప్పి దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు బిగ్ షాక్ ఇవ్వడం గమనార్హం.